హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణ సార్. ఈరోజు రెసిపీ ఒక స్పెషల్ కర్రీ అండి. చికెన్ కర్రీ చూపిస్తూ స్పెషల్ ఏంటంటారా, ఇది రెగ్యులర్గా వండుకునే చికెన్ కాదు, అలా అని నాటుకోడి కూడా కాదు. దీన్ని ఫారం కోడి అంటారండి. కొన్ని చోట్ల అయితే లేయర్ కోడి అని, జుట్టు కోడి అని ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. ఈ కర్రీ అనేది మా చిన్నప్పుడు బాగా దొరికేది. మళ్ళీ ఈ మధ్యన ఈ కర్రీ వండుకోవటం అనేది స్టార్ట్ అయింది. మనకి కొన్ని కర్రీ పాయింట్స్లో చిన్న ఎగ్స్ కర్రీ అని చెప్పేసి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా. ఆ ఎగ్స్ అని కూడా ఈ చికెన్ వండుకుంటే మనకి అవన్నీ కూడా ఉంటాయండి చికెన్లోనే. సో ఇప్పుడు ఇన్ని రోజులకి మళ్ళీ చికెన్ తెప్పించి వండుతున్నాను. అది ఎలా వండుకోవాలో ఈరోజు చూపిస్తాను. రెగ్యులర్గా మనం చికెన్ వండుకునే విధంగా ఉండదు. కొన్ని టిప్స్ పాటిస్తే మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. అది ఎలా చూపిస్తాను. ఇది రెగ్యులర్గా మన నాటుకోడి ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ చికెన్ కూడా మనకి కాల్చే ఇస్తారండి. చికెన్ మొత్తం తీసుకుంటే మనకి ఇట్లా శుభ్రంగా కాల్చేసి వాళ్ళే మనకి రెడీగా కట్ చేసి ఇచ్చేస్తారు. సో నేనైతే 1 కేజీ వరకు తీసుకున్నాను ఈ చికెన్ అనేది. చెప్పాను కదా చిన్న ఎగ్స్ కర్రీ అని. ఇట్లా ఈ చికెన్లో ఈ విధంగా ఉంటాయండి ఈ ఎగ్స్ అనేవి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం కర్రీలో కనుక వేసుకో, లేదంటే ఈ గుడ్లు వరకు కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. నాకైతే ఈ చికెన్లో ఈ క్వాంటిటీలో వచ్చినాయి ఎగ్స్ అనేది. సో వీటిని కూడా కొంచెం శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని చికెన్ని మనము ఒక కుక్కర్లో వేసేసుకొని దీంట్లో 1 స్పూను మనం పసుపు వేసుకోవాలి. అట్లానే కారం కూడా ఒక 2 స్పూన్ల వరకు, మొత్తం కర్రీకి సరిపోయేంత కారం, జస్ట్ ఆ చికెన్కి పట్టేంతగా ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక 4. అలానే 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు అంటే నేను అల్లం చిన్నులపాయ పేస్ట్లో ఊరబెట్టాను. అంటే మనము పేస్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఇట్లా పచ్చిమిరపకాయలు కనుక పెడితే మనకి ఆ పేస్ట్ అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో నేను దాంట్లో ఊరబెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసాను, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే వేసేసి మనకి ఆ చికెన్ మునిగే వరకు వాటర్ పోసేసి, ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసి మనము ఒక 10 విజిల్స్ వరకు పెట్టాలండి. మనం రెగ్యులర్గా నాటుకోడి కన్నా కూడా ఎక్కువ విజిల్స్ పెడితేనే ఆ ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది. సో దీంట్లో ఒక మసాలా వచ్చేసరికి ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, అలానే చెక్క, లవంగాలండి. ఇవన్నీ తీసుకొని మనము పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాము. కర్రీకి ఒక హండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఫస్ట్ నేను ఇక్కడ 1 కేజీ చికెన్ కాబట్టి 2 మీడియం, ఒక పెద్ద ఉల్లిపాయలు అంటే బిగ్ సైజ్ ఉన్న మీడియం సైజ్ అయితే ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసి మనము ఈ విధంగా ఆయిల్లో వేసి మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ వల్ల మనకి టేస్ట్ వస్తుంది, అలానే కర్రీలో గ్రేవీ అనేది కూడా వస్తుంది. అందుకని సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైతే ఒక సగం వరకు వేగినాయో అప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకొని మనం దీంట్లో పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది నూనెలో బాగా వేయించుకోవాలి. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా మీరు ఫ్రెష్గా దంచి వేసుకోండి, చాలా అరోమా అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనము వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇప్పుడు దీంట్లోకి టమాటాలండి, ఒక మీడియం సైజు 1 టమాటాలు 2 తీసుకొని దాన్ని కూడా మంచి సన్నగా కట్ చేసి వేసేసుకుంటే కర్రీలో కలిసిపోయి మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఈ టమాటా వేయటం వల్ల లైట్గా పులుపు అనేది యాడ్ అయ్యిందండి. అంటే పులుపుగా ఉండదు కానీ లైట్గా యాడ్ అయ్యింది, కర్రీ బాగుంటుంది. అప్పుడు ఈ టమాటా కూడా మొత్తం మగ్గిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసేయాలి. దాంట్లో ఉన్న వాటర్తో సహా మొత్తం వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకొని మనము ఇప్పుడు ఆ ఆయిల్లో ఈ చికెన్ అనేది ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అంటే లైట్గా కొంచెం పసుపు వేసుకుందాము. అలానే మనం ఇందాక కారం అనేది జస్ట్ 1 స్పూన్ వరకే వేసాము. ఇప్పుడు గ్రేవీకి సరిపడా మన స్పైసీనెస్కి తగ్గట్టు మనము కారం వేసేసుకోవాలి. కొంచెం ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. వేసేసుకొని ఇందాక మనం మసాలా పేస్ట్ రెడీ చేసాం కదా, ఆ మసాలా పేస్ట్ కూడా దీంట్లోకి వేసేసేయాలి మొత్తము. అలానే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసి ఇప్పుడు ఆ మసాలా మొత్తము ఈ కర్రీలో అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ కావాలంటే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం కలిపేసేసుకొని
మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని దీనిని మళ్ళీ మీడియం నుంచి అటు సిమ్లో కాదు మీడియం కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకొని మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసి ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలండి. ఒక పావు గంట అయిందా చూసారా, ఆయిల్ కూడా మొత్తం పైకి తేలిందంటే ఆ మసాలాలు అవన్నీ కూడా మంచిగా వేగినాయి, కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇందాక ఎగ్స్ తీసి పక్కన పెట్టాం కదా, ఆ ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసేసేయాలి. ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయిన మసాలా అంతా వేగిన తర్వాత మనం ఈ ఎగ్స్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఆ కర్రీలో మునిగేటట్టు కొంచెం చూసారా వీడియోలో చూసిన అట్లా మునిగేటట్టు పెట్టేసేసుకొని మనము ఒకసారి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ కనుక ఏమైనా తగ్గితే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఒకసారి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఎగ్స్ ఉడకాలి కాబట్టి మనము ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. కర్రీ అంతా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, మంచి స్మెల్ వస్తుందండి. అసలు కర్రీ అయితే మనం వేసిన గసగసాల పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, అరోమా మటుకి సూపర్ ఉంది. ఫైనల్గా దీంట్లో లైట్గా కొత్తిమీర వేసేసుకొని మనము ఒకసారి కలిపేసుకుంటే మన చికెన్ కర్రీ అండి రెడీ అండి. అరోమా అయితే చాలా బాగుంది. అసలు ఈ కర్రీ టేస్ట్ అనేది మన నాటుకోడి టేస్ట్లోనే ఉంటుంది, కానీ నాటుకోడి కన్నా కూడా ఇంకొన్ని విజిల్స్ ఎక్కువ పెడితే అంటే నాటుకోడి కన్నా కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి దీని స్కిన్ కానీ దాని బోన్ కానీ. సో అందుకని ఎక్కువ విజిల్స్ పెడితే ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మన ఫార్మ్ కోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని బగారా రైస్లోకి తినచ్చు, లేదంటే మన పులావ్లోకి తినచ్చు, పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉండేది, గారెల్లోకి కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ కోడి తెప్పించుకొని ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, విజిల్స్ మటుకి మనం నాటుకోడి కన్నా కూడా ఎక్కువసేపు పెట్టాలి కుక్కర్లో. విడిగా వండించినా సరే ముక్క ఉడకటానికి టైం పట్టిద్ది. అందుకని మనం కుక్కర్లో 10 విజిల్స్ వరకు పెడితే ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది.